అస్మద్గురుభ్యో నమః. తరతరాలుగా మనం వింటున్న, క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. అసలు మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడూ చెప్తూ ఉండేవి, మనం చేస్తూ ఉండేవి ఈరోజు కనుమరుగైపోతున్నాయన్నమాట. అలాంటివి కొన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం తలకి నూనె రాసుకోకూడదు. మంగళవారం పుట్టింటి నుంచి కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు. శుక్రవారం నాడు కోడల్ని పుట్టింటికి పంపరాదు. గుమ్మడికాయని మొక్కల్లా తెచ్చుకోవాలి తప్పితే కాయపళంగా ఇంటికి తెచ్చుకోకూడదు. ఒంటి కాలు మీద అసలు నిలబడనేకూడదు. పెరుగును, సాల్ట్‌ని కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అప్పు తెచ్చుకోకూడదు కూడా. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు ఊడవరాదు. తల కూడా దువ్వుకోకూడదు. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించకూడదు. ఆరుబయట కత్తిరించుకోవాలి. బయట వరండాలోనో లేకపోతే దొడ్లోనో ఎక్కడో మధ్యాహ్నం తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొయ్యకూడదు. అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా కొయ్యకూడదు. వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోకూడదు. భోజనం తింటూ ఉన్న భోజనంలోంచి మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు. తల వెంట్రుకలు ఇంట్లో వేయకూడదు. అవన్నీ కూడా బయట డస్ట్‌బిన్‌లో వేసేలా చూసుకోవాలి. గడప మీద పాదం పెట్టి వెళ్ళడం గానీ, గడప మీద కూర్చోవడం గానీ, గడప మీద నుంచోవడం గానీ ఎప్పుడూ చేయకూడదు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు ఊడ్చి వెళ్ళకూడదు. గోడలకు పాదం ఆనించి పడుకోకూడదు. రాత్రి వేళల్లో బట్టలు ఉతుక్కోకూడదు. అలాగే విరిగిన గాజులు వేసుకోనేకూడదు. నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టుకోవడం, మంచం ఎత్తి పక్కన పెట్టుకోవడం, లేకపోతే చాప అయితే చాపని మడిచైనా పెట్టుకోవాలి. చేతి గోళ్లను కొరకూడదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. అలాగే గుండు కూడా చేయించుకోకూడదు. ఎప్పుడైనా అరిటాకులు కావాల్సి వస్తే అరిటాకులు రెండో మూడో తెచ్చుకోవాలి శుభకార్యానికైతే. సింగిల్‌గా ఉన్న ఒకే ఒక్క అరిటాకుని మాత్రం ఎప్పుడూ ఇంటికి తెచ్చుకోకూడదు. సూర్యాస్తమయం వేళలో, సూర్యోదయం వేళలో కూడా నిద్రపోరాదు. అనారోగ్యంలో ఉంటేనే తప్ప. అలాగే భోజనం తర్వాత చేతిని అలాగా ఎండగట్టేయకూడదు. ప్లేటు కూడా ఎండిపోకూడదు. కాళ్ళు కడుక్కునేటప్పుడు వెనకాల మడిములు కూడా తడిచేలాగా కలుపుకోవాలి. తిన్న వెంటనే ఎప్పుడు పడుకోకూడదు. అలాగే ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దల సమక్షంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం కానీ, కాళ్ళు చాపుకుని కూర్చోవడం కానీ ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. చాలామంది భోజనం చేశాకనో లేకపోతే చేతులు శుభ్రపరచుకుంటారు కదా! అలాంటప్పుడు చేతులు ఇలా విదిలిస్తారు. అలా ఎట్టి పరిస్థితిలోనూ చేతులు కడిగిన పిమ్మట జాడించకూడదు చేతులు. అలాగే ఎవరికి కూడా ఎంగిలి చేత్తో వడ్డించకూడదు. అన్నం, కూర, చారు వండిన పాత్రలు ఉంటాయి కదా! ఆ వంట చేసే పాత్రల్లో భోజనం చేయకూడదు. అలాగే రాత్రి భోజనం తర్వాత మనం తిన్న పళ్ళెం మనం కడిగేసుకోవాలి. సింకులో పాత్రల మీద ఎంగిలి చేతులు కడుక్కోకూడదు. వండిన పాత్రలుంటే అక్కడే చేతులు కడిగేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. బయట కడుక్కోవాలి. ఎంగిలి చేతులు వండే పాత్రల మీద కడుక్కోకూడదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదువులకు పసుపు, కుంకుమ ఇవ్వకుండా పంపించకూడదు. చిరిగిన లుంగీలు, బనీన్లు ఇలాంటివి ఏవైనా ఏ దుస్తులైనా సరే ప్యాంట్లు, షర్ట్లు, గౌన్లు ఏవన్నా సరే అవి ఎట్టి పరిస్థితిలోనూ ధరించకూడదు, వేసుకోకూడదు. ఇంటి లోపలికి చెప్పులు, షూస్ వేసుకుని రాకూడదు. దేవాలయంలో చెప్పులు పోతే మర్చిపోండి. వేరే వాళ్ళది వేసుకుని వస్తే దారిన పోయే దరిద్రాన్ని తెచ్చుకున్నట్టే. దేవాలయంలో చెప్పుని పోయాయనుకోండి, బానే పోయేలే దాని గురించి మథన పడిపోకూడదు. వేరే వాళ్ళ చెప్పులు మాత్రం మీరు వేసుకురాకండి. చిన్న జంతువులకు కుక్కలు, దూడలు ఇలాంటి వాటికి పాచిపోయిన పదార్థాలు ఎట్టి పరిస్థితిలోనూ పెట్టకండి. ఒకళ్ళు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు వేసుకోకూడదు. అలాగే పువ్వులు, నగలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోకూడదు. ప్రయాణాల్లో అపరిచితుల నుంచి డ్రింక్స్ తీసుకోవడం కానీ, తీపి పదార్థాలు, తినే స్నాక్స్ ఏ పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. శనివారం నాడు సాల్టు, నూనె కొనుక్కొని ఇంటికి తీసుకురాకూడదు. మనకి అవసరం లేకపోయినా సరే కొత్త చెప్పులు మాత్రం కొనుక్కోకూడదు. చెప్పులు కొనుక్కుని ఇంట్లో అలా పెట్టుకోకూడదు. ఇంట్లో వాడకుండా పడి ఉన్న గోడ గడియారాలు కానీ, వాచీలు, సైకిళ్ళు, కుట్టు మిషన్లు, ఇనప వస్తువులు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్‌గా వదిలించేసుకోవాలన్నమాట. ఎవరికైనా ఇచ్చేయాలి.